ఫైనల్‌గా క్యాలిక్యులేట్ అయ్యేదే టైం. ఆకలేసినప్పుడే ఒకడికి అన్నం పెట్టాలి. అలాగే కనీసం వేకెన్సీలు వచ్చినప్పుడైనా గానీ మనం చదవకపోతే అది మన తప్పవుతుంది. ఫైనల్లీ ఇట్ ఈస్ ఆల్ లెఫ్ట్ అప్ టు యూ. ద బాల్ ఈస్ ఇన్ యోర్ కోర్ట్. నౌ యాస్ వి డిస్కస్డ్ ఇన్ ద మార్నింగ్, వి నో బట్ బిఫోర్ దట్ యూ కెన్ వాచ్ దిస్ వీడియో ఇన్ 1.5 స్పీడ్ టు సేవ్ దట్ ప్రీషియస్ టైమ్. మీకు ఇంకా టైం వాల్యూ అర్థం కావట్లేదు. ఐ నో దట్. నౌ సీ ఫస్ట్ మనకు CGL 2024 ఉంది. టైర్ 2 is the main criteria. టైర్ 1 is a what is this qualifying criteria. But what is this టైర్ 1 టైర్ 2కి సిమిలర్ కొద్దిగా ఎక్స్ట్రా యాడ్ అవుతుంది తప్ప 10%. మిగిలిందంతా సేమ్ టు సేమ్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ వీ హ్యావ్ టు వాల్యూ దట్ టైం. ఆ టైం ఎంతుంది అనేసి మనకు తెలియాలి ఫస్ట్. 2024 జూన్ 11th ఈస్ ద నోటిఫికేషన్ డేట్ అండ్ ఎగ్జామ్ అనేది సెప్టెంబర్ అక్టోబర్ మధ్యలో ఉంటుంది. ఇన్ ప్రిసైజ్ మనం ఒకసారి ప్రాక్టికల్ ఎస్టిమేషన్ తీసుకుందాం. సీ దిస్ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ అనేది లేటెస్ట్ నోటిఫికేషన్లో 12th జూలైకి కంప్లీట్ అయిపోతాయి. నౌ వేర్ ఈస్ ద సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్? ఇక్కడ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ అనేది జూన్ జూలైలో అని అన్నారు. జూన్ జూలై అని అంటే ఇది పోస్ట్ పోన్డ్, ఎలక్షన్స్ వల్ల పోస్ట్ పోన్ అయిన డేట్స్. అలా అయినా కూడా 12th జూలై అయింది, అలా కూడా 12th జూలై అంటే మిడ్ ఆఫ్ జూలై, అంతే కదా. జూలై మధ్యలోకి సిహెచ్ఎస్ఎల్ అయిపోయింది అని అనుకుందాం. జూలై మధ్యలో నుంచి ఆగస్ట్ మధ్యలో వరకు ఎంటీఎస్కి ఎన్ని రోజులు కావాలండి? మ్యాక్సిమం పర్ డే 4 షిఫ్ట్స్ అనుకున్నా కూడా జీడీ మొన్న జరిగాయి, రైట్? జీడీ జరిగినాయి. 56 షిఫ్ట్స్ అనుకున్నా కూడా 1 and 4 14 డేస్ సరిపోతుంది. మరి 30 డేస్ అవసరమా? జూలై 12th నుంచి ఆగస్ట్ 12th వరకు, పోనీలే ఆగస్ట్ 12 నుంచి సెప్టెంబర్ 12th వరకు 1 మంత్ ఖాళీగా ఉంది. డూ యూ థింక్ ఈ సెప్టెంబర్ నుంచి అక్టోబర్కి వెళ్తాడు అనుకుంటున్నారా? మీ లాజిక్ ప్రకారం ఏఎస్ఏపీగా ఫినిష్ చేయాలనే చూస్తారు, రైట్? పేపర్ సెట్టింగ్ ఎప్పుడూ అయిపోయి ఉంటుంది. హెన్స్ బై దిస్ ప్రాక్టికల్ క్యాల్కులేషన్ సెప్టెంబర్ 12th ఇస్ ద సీజీఎల్ ఎగ్జామ్ డేట్ అని అనుకుందాం. పొరపాటున కొద్ది రోజులు ఎక్కువ వచ్చినా రివిజన్ కోసం సరిపోతుంది. యాజ్ ఐ టోల్డ్ యూ, సెప్టెంబర్ 12th ఈజ్ అవర్ సీజీఎల్ ఎగ్జామ్ డేట్. యువర్ ఎగ్జామ్ డేట్ అని అనుకొని ముందుకెళ్ళండి. ఇది కాదు కూడదు అని అనుకుంటే ఇంకా కొంచెం ముందుకే వేయండి తప్ప వెనక్కి, అది వాట్ ఇస్ దిస్, తర్వాత మాత్రం వేసుకోవద్దు. దిస్ ఈస్ ద ఫైనల్ ఎగ్జామ్ డేట్ ఫర్ యూ. ఎవరు చెప్పినా చెప్పకపోయినా, వచ్చినా రాకపోయినా, ఇట్ ఈస్ యూ అండ్ యువర్ టైమ్. నౌ అగైన్ ఐ వాల్యూ ద టైమ్ మోర్. సో వాట్ ఐ డూ ఇస్ దిస్. ఫైనల్గా ఈరోజు ఎంత? మే 17th, రైట్? మే 17th, జూన్ 17th, జూలై 17th, ఆగస్ట్ 17th, సెప్టెంబర్ 12th. సెప్టెంబర్ 12th అనుకున్నాం కాబట్టి నో. ఇక్కడికి 30 డేస్. వావ్. ఇక్కడికి 30 డేస్, 30 అండ్ అప్రాక్సిమేట్లీ 30 డేస్. సో 1 మంత్ టోటల్ 4 months వచ్చాయి మనకి. 4 months ఆఫ్ టైం మనకుంది. ఈ 4 monthsలో మనం ఏమేమి కవర్ చేయాలి? వీ హ్యావ్ టు కవర్ దిస్. టైర్ 1 కవర్ చేసేసి టైర్ 2 కూడా ముందుకెళ్ళాలి. బట్ మేజర్ ఇంపాక్ట్ ఇస్ ఆన్ టైర్ 1. ఇదే క్వాలిఫై కాకపోతే కష్టం. హెన్స్ విల్ డిస్కస్ దిస్ అగైన్ 1.5 స్పీడ్లో చూడండి. నౌ ఎందుకంటే నాకు మీ టైం వేస్ట్ అవ్వడం ఇష్టం ఉండదు. వాచ్ అ మూవీ, వాచ్ ఐపీఎల్, ఇట్ ఈస్ గుడ్. ఎందుకో చెప్తా చూడండి. మీరు ఐపీఎల్ చూడాలి, వెబ్ సిరీస్ చూడాలి, మోర్ ఓవర్ ఇంకేవో ఉంటాయి కదా, ఎంటర్టైన్మెంట్ అంతా చూడాలి. సో దట్ ఒక జెన్యున్ క్యాండిడేట్ ఎవరైతే చదువుతున్నాడో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా జాబ్ రావాలి. సో వాళ్ళకి న్యాయం చేయడానికి మీరు ఖచ్చితంగా ఐపీఎల్ చూడాలి. వాచ్ ఇట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే న్యాయం అక్కడ ఉండాలి. నౌ ఫైనలీ టైర్ 1 మనకు కావాలి. ఇఫ్ యూ ఆర్ బిలాంగింగ్ టు ద న్యాయం, దెన్ యూ నెవర్ నో అవతల జాబ్ ఎంత ఇంపార్టెంట్. నౌ సి టైర్ 1లో ఎన్ని కావాలి మనకి? మినిమం 150+ మార్క్స్ అయితే రావాలి అకార్డింగ్ టు ద లాస్ట్ సీజీఎల్ వాట్ ఇస్ దిస్ వేకెన్సీస్ అండ్ తోపులు రాస్తున్నారనే దాన్ని బట్టి అండ్ నంబర్ ఆఫ్ షిఫ్ట్స్ పేపర్ లెవెల్ బట్టి. హెన్స్ 150+ రావాలి అని అంటే అవుట్ ఆఫ్ 200 వాట్ ఆర్ ఆల్ ద చేంజెస్ దట్ వీ నీడ్ టు హ్యావ్? ఫస్ట్ మనకు కావాల్సినవి టైర్ 1 150 మార్క్స్ రావాలి టార్గెట్. మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్, జీకే ఇందులో 25 ఈచ్ ఉంటాయి, మీకు తెలిసిందే. అండ్ 50 మార్క్స్ ఒక్కొక్కటి ఉంటాయి. 150 మార్క్స్ రావాలి అని అంటే మనకు 50 మార్క్స్ మైనస్ కావాలి. మ్యాక్సిమం టు మ్యాక్సిమం 100% అక్యూరసీతో పెడితే. నౌ విల్ కన్సిడర్ దిస్ 25 క్వశ్చన్స్లో ఇఫ్ యూ కన్సిడర్ మనకి ఎన్ని వస్తాయి ప్రాక్టికల్గా నేను 30 మార్క్స్ 40 మార్క్స్ చెప్పను. జస్ట్ 12 మార్క్స్. 12 మార్క్స్ అంటే ఎన్ని? 6 క్వశ్చన్స్. 6 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేశారు. 100% నాకు తెలిసినవి అటెంప్ట్ వచ్చేసా అంటే 12 మార్క్స్. లేదు మీరు తప్పులు పెట్టారు, ఏమైనా చేశారు, కానీ మీకు జీకేలో 12 మార్క్స్ వచ్చాయి. 12 మార్క్స్ ఆర్ కన్సిడర్డ్ టు బి రీజనబుల్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ మీకు ఇక్కడ రావాల్సిందని 138 మార్క్స్ టోటల్గా. 138 మార్క్స్ అంటే మీరు ఇక్కడ ఏదైతే ఎక్స్ట్రాగా తీసుకుంటున్నారో, వాట్ ఇస్ దిస్, జీకేలో ఎక్స్ట్రాగా గెయిన్ చేసుకుంటున్నారో అవి మీకు ఇక్కడ బఫర్ అవుతాయి. ఇవి ఇక్కడ లూజ్ అయినా ఇక్కడ మీకు హెల్ప్ అవుతాయి.
హెన్స్ మనకు మ్యాథ్స్, ఇంగ్లీష్, రీజనింగ్‌లో 150 ఔట్ ఆఫ్ 150 తెచ్చేకే చూడాలి. సో దట్ యూ విల్ బీ అనదర్ సేఫ్ జోన్. ఏం మాట్లాడుతున్నారు సార్? 150 ఔట్ ఆఫ్ 150 ఏంటి? ఇప్పుడే చెప్పారు కదా! వాట్ ఈస్ దిస్ లెవెల్ ఎక్కువ ఉండాలి అనేసి. నేను చెప్పేది లాస్ట్ ఇయర్ లెవెల్ వస్తే మీకు 150కి 150 రావాలి. దట్ ఈస్ ఆబ్వియస్ రైట్? ఇలా రావాలి అనేది అగైన్ ఇట్ ఈస్ అన్ ఐడియల్ థింగ్. అది తప్పు. నేను ఒప్పుకుంటా. కాబట్టి నేను దాన్ని తగ్గించుకుంటా. యాజ్ వి డిస్కస్డ్ ప్రాక్టికల్‌గా మీరిక్కడ జీకేలో ఎన్ని మార్క్స్ గెయిన్ చేసుకుంటున్నారో అది మీకిక్కడ బఫర్ అవుతుంది. అంత తక్కువ వచ్చినా సరిపోతుంది. సో దట్ ఆన్ అన్ ఓవరాల్ 150 మార్క్స్ వస్తాయి. మినిమమ్ ఇది. హెన్స్ 12 మార్క్స్ అంటే ఎన్ని? 6 క్వెషన్స్. 6 క్వెషన్స్ అంటే ఇక్కడొక 2 క్వెషన్‌లు, ఇక్కడొక 2 క్వెషన్‌లు, ఇక్కడొక 2 క్వెషన్‌లు. తప్పు పెట్టినా సరిపోతుంది అనే ఛాన్సెస్ ఉంటాయి. దీస్ ఆర్ అగైన్ ఆర్ ప్రాక్టికల్. మీరు మన జీడీ సాల్వేషన్స్ చూస్తారో లేదో, ఐ థింక్ దోస్ ఆర్ వెరీ వర్త్. మీ ఇష్టం అది ఇంకా. నౌ సీ హియర్. ఇక్కడ మ్యాథ్స్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ 2 క్వెషన్‌లు కనీసం తప్పిపోతాయి అని అనుకున్నా దిస్ ఈస్ ప్రాక్టికల్. నౌ సార్ నేను ఈ స్టేజ్‌లో లేను అనంటే యూ హావ్ టు కమ్ టు దట్. లెట్ మీ టెల్ యూ హౌ అండ్ వాట్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ 1-2 మినిట్స్. బట్ యెస్, ఇక్కడ మన బఫర్ ఏంటి? 6 క్వెషన్స్. ఇక్కడ ఎన్ని కరెక్ట్ అవుతాయో ఇక్కడ అన్ని తప్పు పెట్టినా సరిపోతాయి. ప్రొవైడెడ్ 150 ఈస్ ద కట్ ఆఫ్. కానీ మినిమమ్ 150 తెచ్చుకోవాలండోయ్. లేదంటే కష్టమే. సో టైర్ 1 ఈస్ ద మెయిన్ అండ్ మేజర్ క్రైటీరియా. రైట్? దీనికేం కావాలి? మనకు 4 మంత్స్ ఉంది. 4 మంత్స్ అంటే ఈచ్‌కి 1 మంత్ ఇస్తామా? ఈచ్‌కి 1 మంత్. ఇఫ్ యూ ఆర్ హోమ్ మేకర్ ఆర్ వాటెవర్ ఇట్ ఈస్, మీ దగ్గర టైం లేదు ఫస్ట్ పాయింట్. టైం ఉన్నోళ్ళకి ఓకే. టైం లేదు అన్నోళ్ళకి 2 పాయింట్లుంటాయి. ఆల్రెడీ చదివేసినోడున్నాడు. ఆళ్ళు తోపులుంటారు. రైట్? ఇప్పుడు స్టార్టర్ అవుతారు. యాజ్ ఐ డిస్కస్డ్ ఇన్ ద మార్నింగ్ వీడియో. ఇఫ్ యూ కుడ్ ఏబుల్ టు స్టార్ట్ రైట్ నౌ, కెన్ యూ క్రాక్ ఇట్ ఆర్ నాట్? టైం అనేది చూసాం. 4 మంత్స్ ఉంది. 4 మంత్స్‌లో మన ఫస్ట్ టార్గెట్ ఇస్ టైర్ 1. సో దట్ ఈ టైర్ 1 కంప్లీట్ చేయాలి. మనం వాట్ ఈస్ దిస్ ముందుకెళ్ళాలి అనంటే క్వెషన్ పేపర్ లెవెల్ లాస్ట్ ఇయర్ లాగా రాని. క్వెషన్ పేపర్ లెవెల్ చేంజ్ అవ్వని. వాటెవర్ ఇట్ ఈస్. ఇట్ షుడ్ నెవర్ మేక్ అ డిఫరెన్స్ ఫర్ యూ. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఆ డిఫరెన్స్ రాకూడదు అనంటే మీరు ఆ డిఫరెన్స్‌ని ఎలా తగ్గించాలి? 0 ఎట్లా చేయాలి? దెర్ ఈస్ వన్ గుడ్ షాట్ దట్ యూ ఆల్ నో బట్ యూ డోంట్ ఇంప్లిమెంట్. వాట్ ఈస్ దట్? ఈస్ దిస్. డోంట్ మేక్ దిస్ బ్లండర్. What is that blunder? Never, ever, ever, never make a mistake where everyone or every getting selected candidate, every selected whatever it is, attempts correctly. ఏదైతే సెలెక్టెడ్ క్యాండిడేట్ ఏదైతే కరెక్ట్ చేస్తున్నాడో అటెంప్టింగ్ కరెక్ట్లీ, దాన్ని తప్పు చేయకూడదు. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలి అనంటే ఎవరైనా గానీ సెలెక్టెడ్ క్యాండిడేట్‌కి 100% కాన్ఫిడెన్స్ ఎప్పుడుంటుందో తెలుసునా? వెన్ థాట్ ఈజ్ రిలేటెడ్ టు ద పీవైక్యూస్. లాస్ట్ 5 ఇయర్స్ పీవైక్యూస్ మీరు కంప్లీట్ చేయాలి. అండ్ దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ దట్ యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. ఎందుకు అంటూ చెప్తా చూడండి. ఆన్సర్ ఇస్ యూ మస్ట్ సాల్వ్ దిస్ పీవైక్యూస్ వితౌట్ పెన్ అండ్ పేపర్. ఇది ఇంపార్టెంట్. ఈ పెన్ అండ్ పేపర్ లేకుండా మీరు సాల్వ్ చేయగలుగుతున్నారు అనంటే యూ ఆర్ ట్రైనింగ్ యువర్ మైండ్ ఇన్ సచ్ ఎ వే, యూ ఆర్ టేకింగ్ లెస్ ఎఫర్ట్ అండ్ లెస్ టైమ్ సో దట్ your efficiency is getting increased and your maturity levels are going up. That's it up. And moreover that, at least keeping it minimum. ప్రాక్టికల్గా మ్యాథ్స్లో కొన్ని క్యాలిక్యులేషన్స్ ట్రిక్కీగా వచ్చాయంటే అప్పుడు లెట్ వి కీప్ ఇట్ మినిమమ్. హౌ అండ్ వాట్ టు కీప్ ఇట్ మినిమమ్ ఇస్ దట్ వాట్ ఐమ్ గోయింగ్ టు డీల్ విత్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ వీడియోస్. బట్ బిలీవ్ మీ, వద్దులే చెప్పను. నెక్స్ట్ ఎస్ ఐ హెల్ప్ యూ అవుట్. బట్ ఆన్సర్ ఇస్ మీరు చేయాల్సిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పని ఈజ్ పీవైక్యూస్. దీని ఇంపార్టెన్స్ మీకు అర్థం కావట్లేదు. ది ఇంపార్టెన్స్ ఇస్ గోన్ మేక్ అ హ్యూజ్ ఇంపాక్ట్ ఫర్ దీస్ పీపుల్ హూ స్టార్టర్స్. వీళ్ళని టక్కర్ చేయాలి అని అంటే ఒకటి టైర్ 1 ఫస్ట్ మనం గెలవాలి. సో దట్ ఆ 2 మంత్స్ ఏదైతే ఉంటుందో దానికి రిగరస్ ప్రాక్టీస్ అవసరం. ఇఫ్ యూ గెట్ సెలెక్టెడ్ ఇన్ టైర్ 1, టైర్ 1లో తప్పు చేయొద్దు. ఎందుకంటే టైర్ 1లో తప్పు చేసి ఇప్పుడు 1 ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మీలో కూడా గైడ్ దెమ్. బికాజ్ మీకు ఒక్కటే ఒక వేకెన్సీ కావాలి. ఐ మీన్ ఇన్స్పెక్టర్ వేకెన్సీ. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, సి నౌ యూ సీ దిస్ ఆన్సర్ ఇస్ యూ హ్యావ్ టు కంప్లీట్ ద పీవైక్యూస్. పీవైక్యూస్లో కూడా ఎన్ని లాస్ట్ 5 ఇయర్స్ కంప్లీట్ చేయండి. ప్రొవైడెడ్ 1 మంత్ మీకు ఉంది. రైట్? కొద్దిగా థియరీ కంప్లీట్ చేయండి. విచ్ ఎవర్ పాసిబుల్ ఇట్ ఈస్. అండ్ ఐ హెల్ప్ యూ అవుట్ ఇన్ దాట్ ఆల్సో. ఈ 4 మంత్స్లో మీకు వాట్ ఇస్ 4 సబ్జెక్ట్కి కావాల్సిన థియరీ కంప్లీట్ చేయండి. థియరీ కొద్ది లిటిల్ అంటే అరకొరగా ఉన్నా కూడా యూ స్టిక్ ఆన్ టు వన్ గుడ్ టీచర్ ఆర్ మెంటర్ హూమ్స్ ఎవర్ ఇట్ మే బి, హీ ఆర్ షీ, అండ్ యూ హ్యావ్ టు డూ దిస్. పీవైక్యూస్ బుక్ తీసుకోండి. విచ్ ఎవర్ ఇట్ ఈస్. ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా సేమ్ పీవైక్యూసే ఉంటాయి. సో యూ టేక్ ఇట్ అప్. ఇట్ ఈస్ యువర్ విల్ అండ్ విష్. బట్ దాని వాట్ ఇస్ దిస్ షార్ట్ కట్స్ ట్రిక్స్ ఎక్కడైతే అవసరమో అక్కడ నేను వచ్చి చెప్తా. ఐ విల్ సెలెక్ట్ బికాస్ ఆల్ ద పీవైక్యూస్ ఐ హ్యావ్ డన్ దిస్. మీకంటే ముందే ఉన్నా, మీకంటే కొద్దిగా క్లారిటీ అండ్ క్లియర్
థాట్‌తో ఉన్నా. సో, ఐ డిడ్ ఇట్. దాంట్లో ఏవైతే ఇంపార్టెంటో అవి ఫస్ట్ నేను మీకు చెప్తాను. టైం ఎక్కడైతే వేస్ట్ అవుతుందో అవి నేను చెప్తా. బట్ బిఫోర్ దట్ యూ హ్యావ్ టు హ్యావ్ అన్ ఓవరాల్ మెచ్యూరిటీ. ప్రాక్టీస్, ప్రాక్టీస్ ఇట్. పీవైక్యూస్‌ని మీరు కంప్లీట్ చేయగలుగుతున్నారంటే యూ ఆర్ వన్ బికమింగ్ ద సేమ్. ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ నేర్చుకొని కూర్చున్నారో వాళ్ళ దగ్గరికి మీరు తొందరగా వెళ్ళే ఒకే ఒక బ్రహ్మాస్త్రం. దట్ ఈస్ పీవైక్యూస్. ఇక్కడ మీకు పీవైక్యూస్ ఇంపార్టెంట్ అవుతాయి. ఇక్కడ మీకు పీవైక్యూస్ ఇంపార్టెంట్ అవుతాయి. రీజనింగ్‌లో టాపిక్ వైస్ మీరు చేసుకుంటూ పోతే సరిపోతుంది. రైట్. 1² + 1, 3³ + 3 ఇలాంటివేవో ఉంటాయి. ఇలాంటివన్నీ ఉంటాయి. లేదు స్క్వేర్‌లో ఉంటాయి. 1, 2, 3 ఇలాంటివి ఉంటాయి. నంబర్స్ 1, 2 అయితే 3 ఇట్లా. ఇవన్నీ టాపిక్స్. ఇవన్నీ మనకు కొన్ని వాట్ ఈస్ షార్ట్ కట్స్ ఉంటాయి. అండ్ ఐడియాలజీస్ ఉంటాయి. అవి నేర్చుకుంటే చాలు. అనాలజీ ఇవన్నీ. రీజనింగ్‌కి ఓకే. మ్యాథ్స్ కూడా పీవైక్యూస్ చేసుకుంటే ఓకే. బట్ ఇంగ్లీష్‌లో యూ హ్యావ్ టు హ్యావ్ అ క్లియర్ థాట్ అండ్ కొంచెం ఎక్స్‌ట్రా ఎఫర్ట్ పెట్టాలి. అదేంటి అనేసి చెప్తా చూడండి. ఈ బ్లండర్ అయితే చేయొద్దు. ఫస్ట్ పీవైక్యూస్ కంప్లీట్ చేసి ముందుకెళ్ళండి. ఇంకొకరేదో వాట్ ఈస్ దిస్ ఇంట్రెస్టింగ్‌గా చెప్తున్నారు అనంటే నో. ఇన్ని రోజులు నేను కూడా జీకే చెప్పా. ఎందుకు అనంటే దేర్ వాస్ టైమ్ అండ్ నౌ ఇట్స్ టైమ్ యూ కంప్లీటెడ్ యువర్ దిస్ వన్. బట్ ఓకే. డోంట్ వేస్ట్ టైమ్. అగైన్ ఆల్ దట్ మ్యాటర్స్ ఇస్ టైమ్. డోంట్ వేస్ట్ యువర్ టైమ్. కానీ ఎవరికైతే ఉద్యోగం రావాలో వాళ్ళు టైం వేస్ట్ చేయొద్దు. మిగతా వాళ్ళు యూ కెన్ డూ దట్. ఇన్వెస్ట్ యువర్ టైమ్ బై అనలైజింగ్ కాస్ట్ టు బెనిఫిట్ రేషియో ఆఫ్ ఇట్. ఆఫ్ వాట్? వన్స్ యూ కంప్లీట్ యువర్ పీవైక్యూస్ యూ కమ్ టు ది సెకండ్ స్టేజ్. సెకండ్ స్టేజ్‌లో ఏం చదవాలి అనేసి మనకు తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ లెర్నింగ్ న్యూ వొకాబ్. నాట్ ర్యాండమ్‌లీ బట్ ఫ్రమ్ ద ఆప్షన్స్ ఆఫ్ పీవైక్యూస్. ఫస్ట్ ఆప్షన్స్ 4 ఆప్షన్స్ ఉంటాయి. అందులో ఒకటే కరెక్ట్ ఉంటుంది. మిగిలిన 3 ఎందుకు వదిలేస్తారు? దిస్ ఈజ్ యువర్ సెకండ్ స్టేజ్. అవి ఫస్ట్ ఈజీ మీనింగ్స్ ఆర్ సినానిమ్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అవి రివైజ్ చేయండి. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, స్పెల్ చెక్. ఆ తర్వాత ఇంకా టైం మిగిలిందనంటే గో ఫర్ ద హిందూ. ఆ తర్వాత కూడా వర్డ్ పవర్ మేడ్ ఈజీ ఉంది. దీస్ ఆర్ ఆల్ ద నెక్స్ట్ 3 కమింగ్ బుక్స్ ఆర్ ఆప్షన్స్ దట్ యూ నీడ్ టు ట్రై ఇట్ అవుట్. ఫస్ట్ స్టేజ్ అయిపోగొట్టండి. సెకండ్ స్టేజ్ ఇది. థర్డ్ స్టేజ్ ఇది. ఫోర్త్ స్టేజ్ అది. ఈ 4 స్టేజెస్ అయిపోయే లోపల మీ టైర్ 2 అయిపోతుంది. బిలీవ్ మీ. నౌ ఇది ఎగ్జాంపుల్‌గా చెప్పా. వాట్ ఈస్ ద సెకండ్ స్టేజ్ దట్ యూ నీడ్ టు డూ. ఈ సెకండ్ స్టేజ్‌లో డోంట్ వేస్ట్ టైమ్ బై వాట్ ఈస్ దిస్ ర్యాండమ్‌లీ వాచింగ్ ద వీడియోస్. బీ వెరీ ఫోకస్డ్. నేను కూడా మీకు చూడండి వీడియోస్ ఎంత క్రిస్ప్‌లో చెప్తా. అండ్ 1.5 స్పీడ్‌లో చూస్తారు. మోస్ట్‌లీ మీరు 2x స్పీడ్‌లో కూడా చూస్తారు. ఇది చూసాక మీ టైం వేస్ట్ అవ్వదు. నై ఐ డోంట్ వాంట్ వేస్ట్ యువర్ టైమ్. నౌ ఫైనల్లీ ఇది సెకండ్ స్టేజ్ ఆఫ్ లెర్నింగ్. ఫస్ట్ పీవైక్యూస్ కంప్లీట్ చేసిన తర్వాత ఆప్షన్స్ మీదకి మీరు మీ ఫోకస్ పడాలి. అప్పుడే కదా ఎవరైతే వాట్ ఈస్ దిస్ మీరు ఎవరైతే తోప్ అనుకుంటున్నారో ఆ తోప్ ఎవరైతే అటెంప్ట్ చేస్తారో లేదా ఆ! వాళ్ళకి మీకు వాట్ ఈస్ తోప్‌ని స్టార్టర్ వాట్ ఈస్ దిస్ స్టార్టర్ ఆర్ వాటెవర్ ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ మీరున్నారు అనంటే ఈ తోపుని మనం టార్గెట్ చేయాలనంటే వాళ్ళు ఐపీఎల్ చూడాలి. మనం మాత్రం ఫోకస్డ్‌గా ఉండాలి. రైట్? అండ్ మోర్ ఓవర్ ఐయామ్ టెల్లింగ్ యూ ఇఫ్ యూ ఆర్ ఎ హోమ్ మేకర్ ఆర్ ఎ జాబ్ సీకర్ యూ హావ్ టు హావ్ ఎ పీస్ ఆఫ్ మైండ్. మీ మైండ్‌ని డిస్టర్బ్ చేసేకి 1000, 1,00,000 మంది ఉంటారు. ఆ 1,00,000 మంది ఒకవైపు, మీ ఒక్కరు ఒకవైపు. అల్టిమేట్‌లీ ఇట్ కౌంట్స్ యువర్ జాబ్ సెలక్షన్ డే. ఆ రోజు వాళ్ళేమన్నా అనుకోని మనకెందుకు. సో, దట్స్ వాట్. ఇట్ ఈస్ యువర్ డే. ఈ రోజు నుంచి మీ ప్రతిరోజు కౌంట్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ డే యూ హావ్ టు డబుల్ యువర్ వాట్ ఈస్ దిస్ స్టడీ అవర్స్. 2.5 అవర్స్ అనుకున్నాం కదా! 5 అవర్స్ పర్ డే అనేది మీరు చదివితే తప్ప మీకిప్పుడు గోల్ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కడా లేవు. మోర్ ఓవర్ ఇఫ్ యూ ఆర్ ఎ జాబ్ సీకర్ బీ వెరీ ఫోకస్డ్. టేక్ whatever it is, mentorship or not, but be focused at least 5 hours a day, 2.5 hours morning and evening. You have to have అల్టిమేట్‌గా మీ చేతిలో ఇన్స్‌పెక్టర్ జాబ్ ఉండాలి. రైట్? ఎవ్వరు బాధపడకూడదు. నాకు తెలిసి ఒకే ఒకటి లైఫ్‌లో తప్పు ఏందంటే మెటల్ మన కెపాసిటీ మనకు తెలిసి అవతలోళ్ళకి చూపియలేకపోవడం. మన కెపాసిటీ మనకు తెలిసి అంతకంటే తక్కువ మీనియల్ జాబ్స్ చేయడం. మన కెపాసిటీ మనకు తెలిసి ఇంకొకరితో మనం అనిపించుకోవడం. ప్రతిరోజు 30 సంవత్సరాలు మినిమమ్. ఇది ప్రతిరోజు జరిగేది. పెళ్ళైన తర్వాత, పిల్లలొచ్చిన తర్వాత, సొసైటీ వచ్చిన తర్వాత, మోర్ ఓవర్ సోషల్ స్టేటస్‌ని బట్టే మీ యొక్క సరౌండింగ్స్ మారతాయి. రైట్? ఒక వాట్ ఈస్ దిస్ ఒక లెవెల్ తర్వాత పెరుగుతూ పోతే కష్టమైనా పెరుగుతూ పోతారు. కానీ ఒక్కసారి ఆపేశారనుకోండి మీ యొక్క హార్డ్ వర్క్ అనేది ఇంక తగ్గుతూ పోతారు. యూ కెన్ యూ మీకే అర్థమవుతుంది మీరు ఎలాంటి వ్యక్తుల్ని చూస్తూ ఉంటారు సొసైటీలో అనేసి. సొసైటీలో చెత్త చాలా ఉంది. మీరు ఒక మంచి పని చేస్తే 100 మంది చెడు చెప్తారు. థాట్ ఈస్ వాట్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ యూ హావ్ టు కమ్ ఔట్ ఆఫ్ ఇట్. యూ హావ్ టు సిట్ అండర్ ద ఫ్యాన్. కొద్దిగా ఇబ్బందైనా కూర్చొని చదవండి. నా వల్ల కావట్లేదనంటే ఎవరి కోసం చేస్తున్నారు? గర్ల్ ఫ్రెండ్ కోసం చేస్తారా? అమ్మ కోసం చేస్తారా? నాన్న కోసం చేస్తారా? నో. అవన్నీ ఎమోషన్స్. అల్టిమేట్‌గా జాబ్ చేయాల్సింది మీరు. యూ హావ్ టు డూ ఇట్ ఫర్ యువర్ కాజ్. ఫర్ థాట్, ఫర్ థాట్, ఫర్ థాట్.
You have to have some important things. What are those? Remember, this game is not all about IQ. It is not about intelligentsia, whatever it is. తెలివైనోళ్ళు, no, not తెలివైనోళ్ళు, not IQ ఉన్నోళ్ళు. That what makes you successful is only some things, a little things. What are all those? The first one is your vision. The vision that you have and the clear cut path in which you follow is what makes you. టైర్ 1 మినిమం మీకు 150 రావాలి అని అంటే మీరు ఎన్ని తప్పులు చేయాలో మీకు తెలియాలి. 2 2 2 అనేసి. మోర్ ఓవర్ జీకేలో 12 మార్క్స్ కంటే ఎక్కువ తెచ్చుకుంటే ఇక్కడ 150 ప్లస్ తెచ్చుకునేకు ఉంటుంది. ఈ స్టేజ్కి మినిమం రావాలి. దిస్ ఈజ్ యువర్ విజన్. ఫర్ దాట్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ మ్యాథ్స్, ఇంగ్లీష్, రీజనింగ్ ఓన్లీ. ఫస్ట్ ఇవి మీరు తోపవ్వాలి. జీకే మీరు ఎంత చదివినా కూడా యూ ఆర్ టార్గెటింగ్ ఫర్ 12 మార్క్స్. 12 మార్క్స్ కోసం 6 క్వశ్చన్స్. 6 క్వశ్చన్స్ కోసం పెద్దగా చదవాల్సిన అవసరం లేదు. యాజ్ వీ సెడ్, స్టేజ్ 1, స్టెప్ 1 పీవైక్యూస్ కంప్లీట్ చేసిన మీరు ఈ 6 క్వశ్చన్స్ కంప్లీట్గా ఆరామ్సే చేయగలరు. అండ్ మోర్ ఓవర్ కరెంట్ అఫైర్స్లో కొన్ని బుక్స్ అండ్ ఆథర్స్ లాంటి రీసెంట్ థింగ్స్ చదువుకుంటే సరిపోతుంది. రైట్, ఇంతవరకు చేస్తే సరిపోతుంది జీకే ఫర్ ద టైర్ 1. ఇంతకు మించి మీరు జీకేకి వెళ్తున్నారు అని అంటే మీరు మ్యాథ్స్, ఇంగ్లీష్, రీజనింగ్లో మీ యొక్క వాట్ ఇస్ దిస్ రిస్క్ని పెంచుతున్నారు అనేసి గుర్తుపెట్టుకోండి. ఇన్ని రోజులు నేను జీకే చెప్పా అండ్ ఐ షిఫ్టెడ్ మై థింగ్స్ మోర్ టువర్డ్స్ ఇంగ్లీష్ ఆల్సో. రైట్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, అండ్ కెమిస్ట్రీ కూడా నేను చెప్తాను, అయిపోతుంది మోస్ట్లీ. దిస్ మ్యాథ్స్, ఇంగ్లీష్, రీజనింగ్ మీద మీ ఫోకస్ ఉండాలి. మ్యాక్సిమం టు మ్యాక్సిమం 2 క్వశ్చన్స్ తప్పు చేసేలా ఉండాలి అని అంటే పీవైక్యూస్ మీ ఫింగర్ టిప్స్లో ఎంత ఉండాలని మీరు చూసుకోండి. ఒక్కటి కాదు, 4-5 సార్లు మీరు మినిమం రివైజ్ చేసి ఉండాలి. దట్ ఈజ్ వన్ ఆఫ్ యువర్ విజన్స్. ఇది విజన్ నెంబర్ 1. యూ హ్యావ్ టు హ్యావ్ అ క్లియర్ కట్ విజన్. నాట్ దట్ యూ హ్యావ్ ఐక్యూ, నాట్ దట్ యూ హ్యావ్ అన్ ఇంటెలిజెన్స్ some more like exceptional level. The game is all about what is this? Your vision, your clear practice, your PYQs plus the options which are in the PYQs or what will make you clear practice, and your coolness in exam. ప్రతి ఒక్కరు టెన్షన్ పడతారు. when you are cool, then your success begins. It is not the టెన్షన్ వచ్చినప్పుడు మీరు ఎప్పుడైతే ఇప్పుడు టైం ఉంది, మీ టైం తక్కువ ఉంది కానీ టెన్షన్ ఎక్కువ ఉంది. రైట్, టైం తక్కువ ఉన్నప్పుడే కదా టెన్షన్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇఫ్ యూ కుడ్ మేనేజ్ దిస్ టైమ్ with reference to or with effect with efficiency, then your tension comes down. If that is the case, your coolness in exam. Finally, that what matters is vision, clear practice, your coolness in exam, and the final is your time. That's it.